అందరికీ నమస్కారం. భారత్ మాతా కి జై. భారత్ మాతా కి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జేపీ నడ్డా గారి నాయకత్వం, వర్ధిల్లాలి. పురంధేశ్వరి గారి నాయకత్వం, వర్ధిల్లాలి. భారత్ మాతా కి జై. సభ అధ్యక్షులు పెద్దలు ప్రముఖ న్యాయవాది శ్రీరాములు గారు, మన అసెంబ్లీ కన్వీనర్ మరియు నగర అధ్యక్షులు సోదరుడు జిందే సాయి కుమార్ గారికి, మరియు మన తోటి మిత్రుడు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి ఆదోని పట్టణ ఇన్ఛార్జ్ అయినటువంటి నరసింహ గారికి, మరియు మొన్న 3వ తేదీ పార్టీలో జాయిన్ అయినటువంటి సోదరుడు మన రమేష్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని పార్టీలోని స్వాగతం పలుకుతున్నందుకు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే లక్ష్యంతో దేశంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి మహానేత. ఈ యొక్క పథకాలు నచ్చి ఆయన చేస్తున్న అభివృద్ధి వేసి అనేక మంది పార్టీలో చేరుతూ ఉన్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు. ఇకపోతే దేశం మొత్తం మంచి వాతావరణం ఉన్న పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ పెరగాలని పుంజుకోవాలని చెప్పి ఈ మధ్యనే మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారిని రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. ఆమె నియామకం నుండి అన్ని జిల్లాల పర్యటన చేస్తూ పార్టీని ముందు తీసుకుపోయే దశలో అనేక మంది కొత్త వారిని జాయిన్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూసాం. అదేవిధంగా నాకు కూడా ఈ మధ్యనే జిల్లా అధ్యక్షుల బాధ్యత ఇచ్చారు. పార్టీలో ఇప్పటి వరకు 4 కొత్త వాళ్ళని కూడా జాయిన్ చేసేటటువంటి అవకాశం నాకు కలిగింది. ఇక మన ఆదోని వరకు చూసుకున్నట్టయితే ఆదోని రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఏమాత్రం కులబలం లేని ఒక వర్గం వాళ్ళు ఈరోజు మన ఆదోని శాసిస్తూ ఉన్నారు. మనందరం కూడా సిగ్గుపడాలి. ఎందుకంటే ఈరోజు ఆదోని ప్రముఖ 2 పార్టీల చేతిలో 15 సంవత్సరాలు మన అభివృద్ధి కోసం ఇచ్చాం. అవకాశం ఇవ్వలేదని కాదు, ఇద్దరికి కూడా 15 సంవత్సరాలు టీడీపీకి, 15 సంవత్సరాలు వైఎస్ మన సాయిప్రసాద్ రెడ్డి గారు తీసుకున్నారు. కానీ ఆదోని అభివృద్ధి చూసుకుంటే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు మాయమాటలు చెప్పి ఎలక్షన్ టైంలో ఏవో ఒక కుతంత్రాలు పన్ని ఓట్లు వేసుకుంటున్నారు, కానీ నిజంగా ఈరోజు ప్రజలు ఎదుర్కొన్నటువంటి సామాజిక సమస్యలు మీరు పరిష్కరిస్తున్నారని చెప్పి నేను ఈ సభావేదికగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు మౌలిక వసతులు అయినటువంటి మంచినీరు కానీ, సరైన బైపాస్ నిర్మాణం కానీ, ఈరోజు మన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఏవి కూడా పరిష్కరించకుండా ఆదోని ఆ విధంగానే ఉంది. 2వ బాంబేగా ప్రసిద్ధి చెందిన ఈ యొక్క నగరాన్ని ఈరోజు ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ఈరోజు అధాపాతాలను తొక్కినటువంటి సందర్భం వీరిద్దరిది. అనేక మంది యువ నాయకులు మన పార్టీలో ఇతర పార్టీలు కూడా జాయిన్ అయిపోయి ఏదో చేద్దాం అనే తపనతో ముందుకెళ్తున్న సందర్భంలో ఆడ పోయిన తర్వాత ఆడ చూస్తే ఒంటెత్తు పోకడ కానీ ఎవరు కూడా ఏమాత్రం మీరు స్వతంత్రంగా ఆలోచన చేసే అవసరం ఉండదు. ఆలోచన చేసి పని ముందుకు పోతే వెనకలాగి వాళ్ళు పక్కన కూర్చోబెట్టిన సందర్భం. ఈరోజు మనం గుర్తించాలి. ఈరోజు ఒక వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ కౌన్సిలర్ అయినటువంటి గెలిచినటువంటి ఒక వ్యక్తి ఈరోజు మన భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారంటే ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని నేను కోరుకుంటా ఉన్నా. ఈరోజు ఏ పార్టీలో కూడా స్వతంత్రం లేదు. నువ్వు ప్రజలకు సేవ చేయాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో వస్తేనే అది అమలవుతుందని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఈరోజు ప్రజల కోసం, బడుగు బలైన వర్గాల కోసం ఆలోచించి మా నరేంద్ర మోడీ గారు అనేక పథకాలని ప్రవేశపెట్టారు. అందులో భాగంగా ఈరోజు జాయినింగ్ అయినటువంటి వ్యక్తి కూడా చెప్తా ఉన్నాడు, నేను ఈరోజు ప్రజలకి సేవ చేయడానికి వచ్చాను. ఈరోజు అతనికి ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అంత ఉంది, కానీ ఈరోజు ప్రజలకు సేవ చేసేటట్టు ముందు పోవాలంటే ఆ పార్టీలో వీలు పడదు. కాబట్టి ఈరోజు మా భారతీయ జనతా పార్టీలో వచ్చారు. అనేక మంది కామెంట్ చేస్తూ ఉన్నారు, ఆయన ఇందాక ఇంకో పార్టీలో పోయాడంటే ఆయన వెళ్ళే కంటే ముందే చర్చించుకున్నాడు. ఏ పార్టీలో పోతే నాకు సముచిత న్యాయం దొరుకుతుంది, ఏ పార్టీలో పోతే నేను ప్రజలకు సేవ చేయగలుగుతానని చెప్పి. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ఒక అధికార పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆలోచన చేస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని నేను పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నా. ఆయన ఏ పార్టీలో కూడా వెళ్ళలేదు. ఆయన అధికార పార్టీ వదిలిన తర్వాత చర్చల కోసం జనసేనతో వెళ్ళాడు తప్ప ఇప్పుడు జాయిన్ కాలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఇప్పటికే మనకు సాధారణ సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఆయన అక్కడ విజయవాడ కూడా అదే చెప్పాడు, నేను ఈరోజు ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను,
ప్రజలు సేవ చేయాలంటే భారతీయ జనతా పార్టీనే కరెక్ట్ అయినటువంటి ప్లాట్ఫామ్ ఉద్దేశంతో ఆయన వచ్చేయన్నారు. కాబట్టి ఆయన మేము మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన స్వాగతం పలుకుతూ ఇంకో 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అనేక మంది పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఉంటే అధికార పార్టీ వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, అయ్యా మీరు ఏదైనా అభివృద్ధి చేసి చూపించండి, ఆదంలో మేము కూడా మిమ్మల్ని ఒప్పుకుంటాం. కనీస వసతులు ఈరోజు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి యొక్క ప్రభుత్వం ఉంది. వారానికి 10 రోజులకు ఒక ఇచ్చేటటువంటి పరిస్థితి అన్నీ ఉండి ఇక్కడ కెనాల్లో నీళ్లు పోతున్నా మనం సమర్థవంతంగా దాన్ని వాడుకునేటువంటి పరిస్థితి వీళ్ళకి లేదు. ఈరోజు అనేక డిగ్రీ కాలేజీ, ఇంటర్ కాలేజీ కూడా మభ్యపెట్టి ఏదో తూతు మంత్రంగా ప్రారంభిస్తున్నారు, కానీ వాటిని చిత్తశుద్ధి అయితే అసలు లేదు. కాబట్టి నేను ఈ విధంగా తెలియజేసుకుంటున్న ఇంకో చిన్న విషయం ఏమంటే, ఈరోజు ఇది ఒకటి పారిశ్రామికమైనటువంటి ఏరియా ఆదోని. అనేక స్పిన్నింగ్ మిల్లు ఉన్నటువంటి ఏరియాని ఇది ఒకటి కూడా స్పిన్నింగ్ మిల్ లేకుండా అన్నీ కూడా బంద్ అయిపోయాయి. దీనికి ఎవరు కారణం అంటే ఈ 2 పార్టీలని తెలియజేసుకుంటున్నా. ఈరోజు వ్యాపారమే పరమావధిగా, రియల్ ఎస్టేట్ పరమావధిగా పోతున్నారు, కానీ అవును ప్రజలకు కావాల్సిన అవసరం తీర్చినటువంటి అవసరం వీళ్ళకి లేదు. ఇంకా వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటే మాట తప్పను మడమ తిప్పనటువంటి వ్యక్తి. ఈరోజు యువకులు అడుగుతూ ఉన్నారు, జనవరి 1 వచ్చిందయ్యా మీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉంది అంటే, నేను ప్రతి జనవరికి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము. మరి అది ఎక్కడుందని అడిగితే ఇంతవరకు దానికి సమాధానం లేదు. ఈరోజు మన మహిళలు అనేక మంది మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తూ ఉన్నారు, వాళ్ళ గురించి పట్టించుకున్నట్టు పాపాన పోలేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రత్యేక నిధులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక నిధుల్ని తమ స్టిక్కర్ వేసుకుని ప్రచారం చేస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మన పథకాల మీద తన స్టిక్కర్ వేసుకుని ప్రచారం చేసేటోడైతే ఇప్పుడు జగన్ సర్కార్ 2 స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకున్న సందర్భం. ఈరోజు కరోనా సందర్భంగా నరేంద్ర మోడీ గారు ప్రజలను కన్న బిడ్డల్లాగా ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం పంపిస్తే ఆ బియ్యాన్ని తనదని చెప్పుకుని ఈరోజు రేషన్ షాపులో తాను ఇచ్చేటువంటి బియ్యాన్ని పక్కకు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యాన్ని ఇస్తున్నటువంటి సందర్భం మనం గుర్తుపెట్టుకోవాలి. అనేక